మన చుట్టుపక్కల ఎప్పుడు ముళ్ళులుండో మన చుట్టుపక్కల పూలతోని అండ్ హారతి పట్టే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ నా మనుషులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఈరోజు. అండ్ వంశీశేఖర్ అన్న, నా డిజిటల్ నా అఖిలేష్ అన్న, వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వంశీశేఖర్ అన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్. నాకు లేవన్న పైసలు లేవు, ఏం చేద్దాం, నాకు లేవు, ఏం చేయాలంటే అరే తమ్ముడు నేను ఇటు తర్వాత చూసుకుందా అని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తూ వస్తారు వంశీశేఖర్ అన్న. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. ఐ థింక్ చాలా లేట్ అయిపోయింది, బట్ నేను ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు సపోర్ట్ చేసే చాలా మంది ఉంటారు. ఎప్పుడు వెనుకాడకండి, డెఫినెట్లీ ఒక టైం వస్తుంది. అండ్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్ సార్, పద్మ విభూషణ్ వచ్చినందుకు అందరూ అభినందనలు మీకున్నా సార్. అండ్ నాగార్జున సార్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు నాకు, బిగ్ బాస్ లో కూడా లైక్ చేశారు, లైక్ మూవీ పేరు చెప్పారు. అండ్ సోనీ మ్యూజిక్ థ్యాంక్ యూ. అండ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైనా పేరు మర్చిపోతే సారీ. కాసర్లో శ్యామ్ అన్న థ్యాంక్ యూ. అండ్ తాషాబాయ్ ముఖ్యంగా మా అందరికీ ప్రిన్సిపల్ ఒక ఆయన ఉన్నారు. బేసికల్లీ ఇక్కడ దాకా రావడానికి అందరం కారణం ఏంటంటే గోపి బెక్కం వేణుగోపాల్ సార్. ఆయన యాక్చువల్లీ అంత మన ఏమంటారు సినిమా చూపిస్తామా అండ్ నేను లోకల్ టాగల్ ఇలాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఈ రోజు ఇంత ఈ కథ కానీ ఇదంతా ఇంత కమర్షియల్ గా రావడానికి కారణం మెయిన్ రీజన్ మా గోపి సార్ ఎప్పుడు దిల్రాజ్ సార్ గురించి చెప్తూ ఉంటారు. సినిమా అనేది ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సినిమాని ఏం చేయలేవు. సో ఒకసారి సినిమా చూసుకో, రీషూట్ అయితే నేను 4 కోట్లు 3 కోట్లు పెట్టినాడు, ఇంకా 10 లక్షలు పెడితే అది ఇంకో సీన్ అయిపోతే రీషూట్ అయిపోతుంది అంటే 10 లక్షలు పెట్టి ఏం కాదు, అప్పు సొత్తనే పెట్టు. ఎందుకంటే ఆడు 150 రూపాయలు పెట్టి నీకోసం థియేటర్ వరకు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని పార్కింగ్ పెట్టుకొని కష్టపడి టౌన్ తీసుకొని నీకోసం 2.5 గంటలు కేటాయిస్తున్నారంటే నీ సినిమా మీద నమ్మకంతో. సో అలాంటి సినిమాను అలాంటి స్కూల్ నుంచే దిల్రాజు గారి నుంచి ఒక బెక్కం వేణుగోపాల్ సార్ వచ్చారు. ఆ బెక్కం వేణుగోపాల్ సార్ వల్ల ఈ రోజు బూట్కట్ బాలరాజు అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అండ్ ఓటీటీ నిరంజన్ గారు థ్యాంక్ యూ సో మచ్. నా సినిమాని మీరు తీసుకొని ఫైనాన్షియల్ గా కొంచెం నాకు సపోర్ట్ గా నాకు ఫైనాన్షియల్ గా మీరు అమౌంట్ ఇచ్చారు. సినిమా చూసి సినిమా ఓటీటీ సేల్ అయింది. అది ఈ సినిమా పవర్. ఇంతకన్నా ఈ సినిమా నేను ఏం చెప్పాను, బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేఘా అండ్ అవినాష్ సద్దాం మేఘలేఖ గురించి చెప్పాను. ఏదో ఊరేలాగా వచ్చి ఏదో అందరిలాగా నాకు కారణం కావాలి, లేకపోతే నాకు వెహికల్ పెట్టారు అది ఇది అని చెప్పేసి ఏ రోజు మమ్మల్ని కష్టపెట్టలేదు. తను అర్థం చేసుకొని మా అందరినీ ఎంతో నేనున్నాను సపోర్ట్ గా అని చెప్పేసి తాషాబాయికి, నాకు, మా డైరెక్టర్ కి, మా టీం అందరికి సపోర్టివ్ గా ఎప్పుడు వెహికల్ అంటే క్యాబ్లు వచ్చేవి. తను అంతా మా కోసం అంతా అవుట్ చేసింది. అలాంటి హీరోయిన్స్ తెలుగు అమ్మాయిల్లో ఉంటారు. తెలుగు అమ్మాయిల్ని మళ్ళా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సినిమా బూట్కట్ బాలరాజు లేక. సో థ్యాంక్ యూ. అండ్ ఇందాక దీని వీడియోస్ వీడు ఒక పోస్టర్ చక్కగా పెట్టింది. దీన్ని రోజు ఎందుకు తీసుకొచ్చిన అంటే సార్ అన్న నేను లేట్ అవుతుంది ఏం అనుకోకర్రి, సార్ ఒక క్షమించండి ఒక లేట్ అయితే. వీడిని ఎందుకు తీసుకొచ్చిందంటే ఇప్పుడు దీనికి ముందట వీడు పాపం వరంగల్లో ఒక పోస్టర్స్ వరంగల్లో మొత్తం తీసుకొని అతికిస్తున్నారు. వీళ్ళ చోటా ఫ్యాన్ వీడు. సో చోటా పటాటా అని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అందులో వీడు చెప్పుకుంటూ సోలన్న నాకు చాలా ఇష్టం అది అని చెప్పేసి పోస్టర్స్ అవి అతికిస్తూ ఉంటే వీళ్ళు కింద బండ బూతులు వీడు ఎంతున్నాడు, ఇంత అంటున్నాడు వీళ్ళు కూడా తిట్టారు కొంతమంది. ఏంద్రా వాడికి ఏంది సపోర్ట్ చేశారు, ఏంద్రా అది దీన్ని తిడితే పాప స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టింది. వీడు ఎంత బాగా అనిపించిందంటే వాడు ఏం చేసిండు వాడు చేసింది ఏమి పాప వాడు వెళ్ళి నాతో సపోర్ట్ గా వాడు వెళ్ళి ఇంతోడాడు వాడికి వచ్చిన పైసలతో వాడు పోస్టర్ చేసి పోస్టర్ డిజైనింగ్ చేసుకొని పెట్టిండు. సో వాడు మాట్లాడాలరా ఒక మూవీ వేయడానికి ఒక ఆర్టిస్ట్ తో పాటు ఒక 100 మంది కలిసి వర్క్ చేస్తే తప్ప ఒక మూవీకి ఒక మంచి అవుట్పుట్ అనేది రాదు. అలాగే మన బూట్కట్ బాలరాజు మూవీ మన సోదరులతో పాటు మన పాషాగారు మన డైరెక్టర్ అందరు కలిసి అన్ని టెక్నీషియన్స్ కలిసి మన బూట్కట్ బాలరాజు మూవీకి అయితే ఒక మంచి అవుట్పుట్ తెచ్చారనుకుంటున్నాను. ఇంకా మనం ట్రైలర్ చూస్తేనే కానీ ఫుల్ పిచ్చెక్కిపోయింది. ఇంకా మూవీ అయితే వేరుంటుంది అసలు మన సోదరుల తోటి. ఓకే థ్యాంక్ యూ. సో వీడు కూడా పాప ఎంతో సపోర్ట్ చేసింది వరంగల్లో అనుకున్నాం అంటే థ్యాంక్ యూ.
అండ్ సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం సగం రెమ్యునరేషన్ తీసుకొని మీరు సినిమా చేసిర్రు. అండ్ ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్, ఇంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా సినిమా కోసం సోల్ కోసం హిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ వర్క్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ మేడం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరినీ నేను పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, బట్ సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోల్ వన్ అన్నారు, సోల్ వన్ లాంగ్వేజ్, సోల్ వన్ ఒరిజినాలిటీ ఏదైతే చూసి మీరు అందరూ అల్లరించారో అదే బూట్కట్ బాలరాజుతో మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సోల్ వన్ ఆడిగా అట్లనే ఉంటారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు, ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం సోల్ వాడు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద ఘోరమైన బ్యాన్ చేసిర్రు, దుమ్ము లేకుండా చూడరు అంతే. అండ్ పరేషాన్ ఇమ్రాన్ ఇక్కడ ఎంతమంది తెలుసు? పరేషాన్ ఇమ్రాన్. సో పరేషాన్ బాయ్ చాలా సపోర్ట్ చేసి ప్రతి సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ బాయ్. జస్ట్ మాట్లాడాలి, అరే వద్దా మర్చిపోతా ఎవరు మాట్లాడు అంటే స్టేజ్ మీద వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సోలో నాకు గెలిచినందుకు కాదు ఎవరు మాట్లాడి అంటే నేను ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కిన. సుమక్క ఫ్యాన్ని నేను, ఎందుకంటే అక్కకి రాజకీయంలో చూడాలని మస్తు కోరిక నాకు. అక్క మస్తు రాకపోతే నిజంగా మీకు తెలియదు అక్క, నిజంగా అక్క మీరు అబ్బాయిల మీద పంచులు వేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క. సో అట్లా చూస్తున్నప్పుడు ఇక సోలో ఏం మాట్లాడాలని సోలో అన్ని చెప్పేసింది, చెప్తాననేది అన్ని చెప్పేసింది, ఇక నా ఎవరు ఏం లేవు. సో ఏంటంటే సోలోనకైతే ఎవరెవరైతే సపోర్ట్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోలో నిజంగా మూవీ ప్రమోషన్ గురించి అన్న నా ఎవరికి వచ్చిండో అంటే అన్నకింత ఫోన్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా రోడ్డు మీద డిప్స్ కొట్టిండు. అండ్ మేము చాలా సతాయించినాం, అన్న ఏంటంటే సినిమా క్లిక్ కావాలని అన్న కోరిక. అండ్ అన్న స్టార్ కావాలి, ఎప్పటికే స్టార్ అన్న, ఎందుకంటే అన్న అంత మంచి మనసు. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది, అన్న హెల్పింగ్ ఒక అమ్మాయికి ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఆ టైంలో అన్న ఉన్నట్టు పన్నెల్లో అయిందా పన్న గవ అన్న సోయిల్ అన్న ఎమ్మటే పోయి అన్న ఎక్కువ సిగ్గుపడతాడు, అంటే స్మార్ట్ ఉన్నావా అట్లా సిగ్గుపడుతూ ఉంటాడు సోయిల్. అటు పోయి స్పాట్ లో అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడు అన్న అండ్ సోయిల్ అన్న ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ₹1,00,000 అప్పుడప్పుడు స్పాట్ లో ఇచ్చిరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ రాకపోయిన సగం సిగ్గుకు వస్తున్నాను అంటే అట్లా తిరిగాను బస్సులో తిరిగేటువంటి స్టేజ్ ఎక్కి ఎట్లుంటుంది. థ్యాంక్ యూ నాగశెట్టి శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నా పాస్వర్డ్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు నాగశెట్టి శ్రీనివాస్ అన్న. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ అన్న ఇంటర్ సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ పాస్వర్డ్ ఒక గౌరవంగా ఉన్నాడు మధ్యలో. సో ఇట్లా చాలా మంది ఒకరికి ముందుకు వెళ్తున్నాం.